హాయ్ హలో ఇది కారపొడి అయితే చేస్తున్నాను. మా గోదావరి సైడ్ టీలు అయితే చేస్తున్నాను. చూసారు కదా నేను ఏమేమి తీసుకున్నానో. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి కడాయిలో 2 నిమిషాలు అయితే ధనియాలు వేపాను. ఇలాగ కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి అది కలర్ వచ్చేంత వరకు, అలాగే సుగంధ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేశాను. సిమ్లో పెట్టే ఫ్రై చేశానండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసి గ్రైండర్ అయితే చేశాను. నాకు ఇది ఇడ్లీలో తినాలనిపించింది, అందుకని అప్పటికప్పుడు చేశాను అనమాట. ఇలా వేడి వేడిగా ఇడ్లీ అయితే పొగలు వచ్చేస్తున్నాయి. ఆహాహా తింటుంటే నిజంగా ప్రాణం అయితే లేసి వచ్చినట్టు అనిపించింది. ఇలా వేడి వేడి ఇడ్లీలో కారపొడి వేసుకుని తింటుంటే ఆ మజా ఉంది. ఇందులో మీకు నచ్చినట్టయితే గీ వేసుకోవచ్చు, నేను నెయ్యి తిన్న, అందుకు నేను వేసుకోలేదు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ మంచి మంచి మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.